కౌలు డబ్బులు జాగ్రత్తగా ఉంచాలి కదా. పెద్ద అమౌంట్లతో మాకు కొన్ని ప్రణాళికలుంటాయి. అవి చెయ్యకపోతే మాట పోతుంది కదా. అన్ని అధికారాలు నీకే ఉన్నప్పటికీ మాతో కూడా కొన్ని విషయాలు చెప్పాలమ్మా. తాళాలు నాకిచ్చారనే ధైర్యంతో అలా చేశాను మావయ్య గారు. ఆ మాత్రం దానికే ఎందుకు నా మీద సీరియస్ అయిపోతున్నారు? సీరియస్ కావడం ఏంటమ్మా? మాతో చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకుంది కదా. ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కోసం ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారేంటి? ఆఫ్టర్ ఆల్ 10 లక్షలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అమ్మా చూసారా ఎలా అహంకారంతో మాట్లాడుతుందో? ఇందులో అహంకారం ఏముంది శ్రీకర్ గారు? ఏదేమైనా నువ్వు చేసింది కరెక్ట్ అనిపించట్లేదమ్మా. రే కృష్ణ, నువ్వేనా చెప్పాలి కదరా? చెప్పండి నాన్న. మన వాళ్ళకే ఇస్తున్నాను కదా అంది. అప్పుడు అది కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు మీరు ఇలా అంటుంటే రాంగ్ అనిపిస్తోంది. నేను చేసింది మీకు కరెక్ట్ కాదు అనిపించింది కదా అత్తయ్య? అలాంటప్పుడు నాకు అధికారం పెత్తనం ఎందుకు? పెద్దలు బాధ్యతలు అప్పగించినప్పుడు సమర్థవంతంగా చక్కగా నిర్వర్తించాలి. అందరి ముందు మీరు నన్ను అనేసరికి ఎలా చులకనైపోయానో చూడండి. అందుకే ఇక నాకు ఎలాంటి అధికారాలు వద్దు. తప్పు చేస్తున్నావు నిహారిక. మీ తాళాలు మీరే తీసుకోండి. ఇక నుంచి కౌలు డబ్బులు మీరే తీసుకోండి. లావాదేవీలు మీరే చూసుకోండి. నాకింకేం చెప్పకండి, నేనేం చూసుకోను. చాలా మంచి నిర్ణయమే తీసుకున్నావు నిహారిక. నీ వల్ల కాదని నువ్వు నిజాయితీగా ఒప్పుకుని మంచి పని చేశావు. నువ్వు గ్రేట్ నిహారిక. నన్ను అడిగితే తాళాలు అమ్మ దగ్గర ఉండడమే అన్ని విధాలా మంచిది. తాళాలు అమ్మ చేతికి వెళ్ళిపోతే మళ్ళీ మేము ఇబ్బంది పడిపోతాం. బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నావా నిహారిక? మరోసారి ఆలోచించు నిహారిక. ఏం అవసరం లేదు. నిహారిక, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కొంచెం తడబడతారు కదా. నువ్వు కూడా కాస్త బరువు బాధ్యతలు మోసే విషయంలో కొంచెం తడబడుతున్నావేమో. మెల్లమెల్లగా అనుభవంలోకి వస్తుందిలే. ఎందుకు తొందరపడతావు? తాళాలు తీసుకో. చూడమ్మా, ఈ విషయం గురించి ఇంకేం నాతో చెప్పకండి అత్తయ్య. నేను హర్ట్ అయ్యాను. నాకిక నుంచి ఈ తాళాలొద్దు. నా పాటికి నేనుంటాను. నిహారిక, నిహారిక ఆగు. అరే చెప్పేది విను ఒకసారి. ఏదో చిన్నపిల్లల మనస్తత్వం అమ్మా, మీరేమనుకోకండి. నేను మాట్లాడేస్తాను. చిన్నపిల్ల మనస్తత్వం అనరు. తమ్ముడు, మంటలో పెట్రోల్ పోయికు తమ్ముడు. అమ్మా, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఏమనుకోకండి. తన దగ్గర నుంచి తాళాలను ఎలాగైనా లాక్కుందామని అనుకున్నాను. తనే ఇచ్చేసి వెళ్ళిపోయింది. అమ్మా ఏంటి అలా చూస్తున్నావు? తీసుకోమ్మా. ఈరోజు నీకు వింతగా అనిపించిందా? అందుకే అంటారత్తయ్య, ఏవి ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాయి. చేరాల్సిన వారి దగ్గరికే చేరి శాశ్వతంగా ఉంటాయి అని. నువ్వు ఓర్వలేకపోతున్నావు. నీకిప్పుడు మనశ్శాంతిగా ఉందా? అయినా రైతులు తెచ్చిన డబ్బులే ఇవ్వాలా? మన దగ్గర ఇంకా డబ్బులు లేవా? ఇక్కడ సమస్య డబ్బుది కాదమ్మా, పద్ధతి కూడా. దేనికైనా ఒక పద్ధతి ఉండాలి. అటు తిరిగి ఇటు తిరిగి మన మీద పడుతుంది. మనం లోపలికి వెళ్దాం పదండి. నిహారిక చాలా బాధపడుతుంది. తాళాలు తీసుకెళ్లి ఇవ్వండి నాన్న.
అసలు నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? అర్థం అవుతుంది. కొంచెం పేషెన్స్ తోటి సరిపోయేది కదా, ఎందుకు తాళాలు ఇచ్చేసావు? ఇచ్చేయాలనిపించింది, ఇచ్చేశాను. మరి నా దగ్గర బోల్డ్ మాటలు చెప్పావు. ఏం చెప్పాను? తాళాలను అడ్డం పెట్టుకొని ఆస్తులు, డబ్బులు, నగలు అన్నీ దోచేద్దాం అన్నావు కదా. కోట్ల రూపాయలతో మన ఖజానా నిండిన తర్వాత ఏ దుబాయ్లోనో సెటిల్ అయిపోదామని పెద్ద ప్లాన్ వేసుకున్నాం. చాలా ఎక్కువ ఊహించుకున్నావన్నమాట. అవును, చాలా చాలా ఊహించుకున్నాను. అంతా సర్వనాశనం చేసేసావు. 4 మాటలన్నారు, దులిపేసుకుంటే పోయింది. ఆ మాత్రానికే ఇంతలా ఫీల్ అయిపోవాలా? నా పంతం గురించి, నా పట్టుదల గురించి నీకు తెలీదు కృష్ణ. నువ్వు గాని చోట అదుగులో మనరాదు. వెళ్ళి సారీ అత్తయ్య, ఇక నుంచి అలా జరగదు అత్తయ్య అని చెప్పి తాళాలు తీసుకురా. వెళ్ళు. నేను వెళ్ళను, అడగను. అవి మన దగ్గర లేకపోతే మనం జస్ట్ కృష్ణా నిహారికలు మాత్రమే. అదే ఉంటే నువ్వు యువరానివి, నేను యువరాజుని. ఎంత తేడా ఉంది చూసావా? నువ్వు ఎన్నైనా చెప్పు, నేనైతే వెళ్ళను గాక వెళ్ళను. అయ్యో నిహారిక, తాళాలని చేతికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని విన్యాసాలు చేసాం. అదంతా మర్చిపోయావా? మర్చిపోలేదు. మరి ఎలా ఇచ్చేసావు? నాకు పిచ్చెక్కి పోతోంది. ఏయ్, నాకు పిచ్చెక్కిపోతుంది అంటుంటే నీకు నవ్వేలా వస్తోంది? ఓరి నా పిచ్చి మొగుడా, నిహారిక గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేశావు. నా గురించి అర్థం కావాలంటే నీకు మరో జన్మ పడుతుందేమో. ఏమంటున్నావు బేబీ? నాతో సావాసం చేసి చాలా రోజులైంది. నేను నీకు ఇంకా అర్థం కాలేదా అని అడుగుతున్నాను. ఈ కొంపలో ఏం జరుగుతుందో నాకు అంత అయోమయంగా ఉంది. నీ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. కాస్త క్లియర్గా చెప్తావా? యుద్ధంలో 2 రకాలుంటాయి, వ్యూహంలో 2 రకాలుంటాయి. అలాగే మన దగ్గర కొన్ని శాశ్వతంగా ఉండిపోవడానికి 2 దారులుంటాయి. ఒకటి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చేసేది, మరొకటి ఇండైరెక్ట్గా చేసేది. అంటే వెన్నుపోటు లాంటిదన్నమాట. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. నాది ఇండైరెక్ట్ ఫైట్. ఇంకోసారి ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాళ్లే కాకుండా పెద్దలు కూడా నా జోలికి రాకుండా ఉండాలి అంటే కొన్ని ట్విస్ట్లు ఇవ్వాలి. ఇప్పుడు నేను పెద్దావిడ అనుమతి అడిగి చేస్తే ఫ్యూచర్ అంతా అలాగే చేయాలి. ఇప్పుడు నేను అందరి ముందు తల వంచి మాటలు పడితే ఫ్యూచర్ అంతా అలాగే పడాలి. అధికారం మన దగ్గరుంచుకొని అనుమతులు అడిగితే కిక్కే ఉంటుంది. అలా జరగకూడదు అంటే ముందే బ్రేక్ వేయాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తాను విను. మీ అమ్మ నాన్నలు జాతకంతో ఎంటర్ అయిన ఈ కోడల దగ్గరకొచ్చి ఆయిందేదో అయిపోయింది, ఇక నువ్వు మాకు ఏది చెప్పి చేయాల్సిన అవసరం లేదు అని గౌరవంగా తాళాలు నా చేతిలో పెట్టేసి వెళ్తారు. చూస్తూ ఉండు, వెయిట్ అండ్ వాచ్. వాచే బంగారం, యాజ్ ఇట్ ఈస్ గా ఇదే జరుగుతుందంటావా? ఎస్, ఇలాగే జరుగుతుంది. పక్కా? పక్కా. ఎందుకంటే కోపంతో కొత్త కోడలు కాపురం వదిలిపోయిందంటే అసలుకే మోసం వస్తుంది అని భయపడతారు. నేను గనక ఎదురు తిరిగితే పరువు పోతుంది అని కంగారు పడతారు. కాసేపు వెయిట్ చేయి, తాళాలు వాటంతటా అవే నడుచుకుంటూ వస్తాయి. ఈ పాటికి పెద్దోళ్ళిద్దరిలో మదనం మొదలయ్యుంటుంది. వెయిట్ అండ్ సీ. ఆహా బంగారం, నీ ఫ్యూచర్ ప్లాన్ సూపర్ గా ఉంది. ఐ లవ్ యూ బంగారం. మ్వా! కొన్ని వస్తువులు చూడ్డానికి చిన్నగానే ఉంటాయి, కానీ వాటికి బాధ్యత అనే బరువు, సంప్రదాయం అనే గౌరవం, ఆచారం అనే విలువలు ఉంటాయి. మన ఇంట్లో అలాంటి వస్తువు ఈ తాళాలు.
వీడికి నువ్వెంతో విలువిస్తూ గౌరవంగా చూసుకుంటూ ఈ బరువుని చాలా సంవత్సరాల నుంచి మోసావు. బీరువాలో నుంచి 10 రూపాయలు తీయాలన్నా 10 సార్లు ఆలోచించేదానివి. 10 లక్షలు పెట్టేటప్పుడు భయపడేదానివి. అంత జాగ్రత్త పరురాలివి నువ్వు. అలాంటిది ఈరోజు నిహారిక సులువుగా వీటిని వదిలేసింది. నిజంగానే మనం అన్న మాటల్లో నిహారిక బాధపడేంత తప్పుందా? మనం అందరిలో అలా అడగకుండా ఉండాల్సిందేమో. ఏదేమైనా నిహారిక బాగా ఫీల్ అయింది. నేను మందలించటంలో అంతరార్థం కూడా బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తుందనే గాని వేరే ఏముంది? కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నది ఎంత నిజమో, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం కూడా అంత ప్రమాదమేనని తెలియచేయటమే నా ఉద్దేశం. ఒక్కోసారి మన అభిప్రాయాలు, మనం చెప్పే నీతి అవతల వాళ్ళకి వేరే విధంగా అర్థమవుతుంది. మనం తర్వాత నిహారికకి అర్థమయ్యేలా వివరిద్దాం. ఇప్పుడైతే నువ్వు వెళ్ళి తాళాలు ఇచ్చేసిరా. సరేనండి, కొన్ని జాగ్రత్తలు చెప్పి ఇచ్చేసొస్తాను. లేదంటే రేపటి నుంచి మన ముందు తిరగడానికి ఇబ్బంది పడుతుంది. నాది డైరెక్ట్ ఫైట్ కాదు, ఇండైరెక్ట్ ఫైట్ అన్నావు. తాళాలు వాటంతకు అవే నడుచుకుంటూ పిల్లి మొగలేసుకుంటూ వస్తాయి అన్నావు. ఎప్పటి వరకు రాలేదు. దొంగ చేతికి తాళాలు రావడం అంటే చిన్న విషయం కాదు. అలాంటిది మనకొచ్చాయి, నువ్వేమో పుసుక్కనిచ్చేసావు. ఛే! నాకేమో పిచ్చ టెన్షన్గా ఉంది. నువ్వు మాత్రం చాలా రిలాక్స్డ్గా విష్ణుమూర్తి పోజులో పడుకున్నావు. మనిద్దరి మధ్య విన్నర్కి లూజర్కి ఉన్నంత తేడా ఉంది కృష్ణ. అనుకున్నది జరుగుతుందనేది నా కాన్ఫిడెన్స్, జరుగుతుందా లేదా అనేది నీ డౌట్. నీ సంకల్పం బలమైనదైతే విజయం నీ బానిస అవుతుందని పెద్దలన్నారు. ఆ కాన్సెప్ట్ని నేను ఫాలో అవుతూ ఉంటాను. అందుకే విజయం నన్ను ఎప్పుడూ వరిస్తుంది. ఇప్పుడు చెప్పు, టెన్షన్ పడ్డం అవసరమంటావా? వామ్మో, నువ్వు మామూలు దానివి కాదు. ఫ్యూచర్లో నీతో ఒక ఆశ్రమం కూడా పెట్టించచ్చు. నీ ప్రవచనాలు అంత బాగున్నాయి. నా లెక్క ప్రకారం ఈ పాటికి మీ అమ్మ తాళాలు తీసుకొని బయలుదేరుంటుంది. అంతేనంటావా? అయితే ఒక నిమిషం చూసొస్తా ఉండు. నిహారిక, నిహారిక, నా భవిష్యవాణి పనిచేసిందా? నీది మామూలు దృష్టి కాదు, దివ్య దృష్టి. అమ్మ వస్తోంది. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? నేను చెప్తా ఉండు. మొహం ఇలా తిగాలుగా పెట్టాలి, అంతేగా? అంతే. మంచి మంచి ఆలోచనలు వెంటనే రావు, కానీ ఇలాంటివైతే వెంటనే వెలుగుతాయి. అయితే కంటిన్యూ అయిపో. బాధపడుకు నిహారిక. అమ్మ ఏదో కోపంలో అలా అనేసిందే. అందరి ముందు నాకు చాలా అవమానం అనిపించింది కృష్ణ. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా, అలాగే నీలాంటి మంచి వాళ్ళకే ఇలాంటి ఇబ్బందులు. ఫీల్ అవుకో. నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించా, బయట వాళ్ళ గురించి కాదు కదా. నిహారిక, అమ్మా రామ్మా, రామ్మా. ఇందాక నిన్నన్న మాటల గురించి నేను కూడా ఫీల్ అయ్యాను. అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను.
నిహారికని నువ్వు అర్థం చేసుకొని తాళాలని తిరిగిస్తావని నాకు తెలుసమ్మా. నీది వెన్నలాంటి మనసు తొందరగా కరిగిపోతుంది. అయినా నేనేం తాళాల కోసం ఎదురు చూడడం లేదు అత్తయ్య గారు. ఒక్కసారి వద్దనుకున్న తర్వాత మీరిచ్చినా కూడా నేను తీసుకోను. నీ మనసు గురించి నాకు తెలీదా? ఇంట్లో వాళ్ళని తృప్తిపరచడానికే ఆ డబ్బు ఇచ్చావని నేను అర్థం చేసుకున్నాను. అందరూ నా పిల్లలే, ఎవరి గురించి తప్పుగా మాట్లాడను గాని అవసరం లేకుండా డబ్బివ్వడం అలవాటు చేస్తే లక్ష్మీదేవి మనింటి నుంచి బయటికి పోతుంది. అంతేకాదు, నీ నుంచి తీసుకోవటం అలవాటుగా మారిందంటే రోజూ ఇదే పని మీదుంటారు. మనవాళ్లే కదా అని మొహమాటంతో ఇచ్చేస్తాం. తాళాలు నీ దగ్గరుంటే వాళ్ళు నీ నుంచి ఆశ పడుతూనే ఉంటారు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా? తాళాలను నీకివ్వను. నా దగ్గరే ఉంచుకుంటాను. ఏమన్నావమ్మా? తాళాలను నా దగ్గరే భద్రంగా ఉంచుతాను అంటున్నాను. అమ్మా, నువ్వు చెప్పాల్సింది ఈ డైలాగ్ కాదనుకుంటాను. డైలాగ్ ఏంటి కృష్ణ? ఏం లేదమ్మా, తాళాల్ని నీకు ఇస్తున్నాను నిహారిక అనబోయి ఇవ్వను అంటున్నావేమోనని నా అనుమానం. లేదు కృష్ణ, నేను కరెక్ట్గానే చెప్పాను, ఇవ్వననే అన్నాను. నువ్వు మనసు మార్చుకొని వస్తావు అనుకున్నాం కానీ ఇలా మార్చుకొని వస్తావు అనుకోలేదు. ఇంతకీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టమ్మా? నిహారికది జాలి మనసు, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంది. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో కూడా కఠినంగా ఉండడం నేర్చుకోవాలి. అవి నాలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. లేదమ్మా, తను కఠినంగా కూడా ఉండగలదు. తాళాలిచ్చే. నిహారిక ఏమనడం లేదు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అలాంటిదేం లేదమ్మా. చూడమ్మా, మీ పెళ్ళయ్యి ఎన్నో రోజులు కాలేదు కదా. ముందు మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. వీటి గురించి తర్వాత ఆలోచిద్దాం. అప్పటి వరకు ఇవి నా దగ్గరే ఉంటాయి. సరేనా? సరే అత్తయ్య. సారీ, ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగిందంతా నిజమే కదా? నువ్వు చెప్పిందేంటి, ఇక్కడ జరిగిందేంటి? ఎంత మంచి అవకాశం చేజారిపోయింది. హత్తప్పిద్ది. హలో, ఏం ఆలోచిస్తున్నావు? ఈ ఆలోచన మీ అమ్మది కాదు. మరి నిహారికతో మాట్లాడారా అత్తయ్య? మాట్లాడానమ్మా. నువ్వు చెప్పినట్టే తాళాలు ఇవ్వనని చెప్పాను. నిహారికకి తాళాలు ఇవ్వడానికి వస్తూ ఉండగా నువ్వు సరైన సమయంలో ఎదురుపడి నిహారికకు అప్పుడే బాధ్యతలు అప్పగించొద్దని వివరంగా చెప్పడంతో నేను మనసు మార్చుకున్నాను. ఇద్దరూ అర్థం చేసుకున్నారా అత్తయ్య? అర్థం చేసుకున్నారమ్మా. నిహారిక కూడా వీటిని తీసుకోవడానికి అంత సుముఖంగా లేదు. ఇవ్వమని పట్టుపట్టి అడగలేదు. నిహారిక పెత్తనం తీసుకుందే గాని వీటి మీద తనకు వ్యామోహం ఉన్నట్టు నాకైతే అనిపించలేదు. నిహారిక చాలా మంచి పిల్ల. నువ్వన్నట్టుగా కొత్తగా పెళ్ళైన జంట సరదాగా సినిమాలు, షికార్లు కొన్ని రోజులు తిరిగి సంతోషంగా ఉండాలి. ఇలాంటి బాధ్యతలతో ఇబ్బంది పడకూడదు. అవునత్తయ్య,
నేను అందుకే ఆ రకంగా ఆలోచించాను. బాధ్యతను తీసుకుంటే ముందర కాళ్లకు బంధం వేసినట్టు ఉంటుంది. యుద్ధం మొదలవబోతోంది. మీ ఫేవరెట్ టీంని ప్రోత్సహించాల్సిన టైం వచ్చేసింది. చూడండి, DP వరల్డ్ ఇంటర్నేషనల్ లీగ్ T20 సీజన్ 2 ప్రపంచ క్రికెట్ హీరోస్ మొత్తం పాల్గొనే లీగ్ జనవరి 19 నుంచి రాత్రి 8 గంటలకు లైవ్ మీ అండ్ పిక్చర్స్ మరియు Z5 లో. మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి, ఈసారి తగ్గేదేలే.